స్పీచ్ని కూడా తగ్గిస్తున్నటువంటి గౌరవనీయులైనటువంటి వేదిక మీద ఉన్నటువంటి అగ్రద మహారథులకు, రైతుల బాధలు తీరాలని, బతుకులు మారాలని, కష్టాలు పోవాలని, కన్నీళ్లు ఆగాలని రైతు పోరు యాత్రని ప్రారంభం అయ్యింది. అన్నా ఓ రైతన్న, నీకున్నది అప్పులు, నీకున్నది అవమానాలు, నీ కన్నీళ్లతో కష్టాలు పోవు, ఆత్మహత్యలు నీకు పరిష్కారం కాదు, రా కలసిరా కదలిరా, దండు వడదాం, ఈ రైతు వ్యతిరేక ప్రభుత్వం మీద దండయాత్ర చేద్దామని పోరుయాత్ర ప్రారంభమైంది. రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తుంటే పెద్ద నేతలందరూ కూడా తరలి వస్తుంటే టీఆర్ఎస్ నేతలు మాట్లాడుతారు అదో రాజకీయ యాత్ర అని. అరే ఓ సన్నాసులారా, మిషన్ కాకతీయాల కమిషన్లు అడుగుతలేడు, మీ కొడుకు వాటర్ గిట్లలో వాటాలు అడుగుతలేడు, మీ కూతురు బతుకమ్మ బడ్జెట్ల భాగం అడుగుతలేడు, రైతుల రుణమాఫీ అడగడానికి వచ్చిందని సందర్భంగా నేను మనవి చేస్తున్నా. రైతు అప్పుల పుట్టి అప్పుల పెరిగి అప్పుల వెళ్ళిపోతుంటే కోటి విద్యను కూడు పెట్టిన వాడు కాటికే అనేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉంది ఈ రాష్ట్రంలో. రైతులకు రాత్రి లేదు, పగలు లేదు, చలి లేదు, ఎండ లేదు, మబ్బు లేదు, మసక లేదు, విశ్రమించే వీలు లేదు, కరువు కోరలు, వడగళ్ల వాన, కల్తీ విత్తనాలు, కల్తీ మందులు, దళారుల దాసే సబోధం అవుతుంది. కళ్ళంలో గింజల్లో, పల్లెంలో మెతుకుల్లో, ముళ్ళు గర్రతో ముల్లో కాలేళ్ళ రైతు ముష్టెత్తుకుంటున్నటువంటి పరిస్థితి మీద తిరగబడడానికి వచ్చాడని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం వస్తే రైతు రాజ్యం వస్తామనుకుంటే ఇవాళ రాబందుల రాజ్యం వచ్చింది. అలా మచ్చర్పల్లి మన కేసీఆర్ మీటింగ్లకు వచ్చి వ్యవసాయానికి రైతు సంక్షేమానికి సంబంధించి అద్భుతమైన ప్రణాళిక ఉందని ఆశల పల్లకి ఎక్కించి అధికార పీఠకెక్కి ఇవాళ రైతులను బలిపీఠం ఎక్కిస్తున్నాడు. ఒక దిక్కు ప్రకృతి సహకరించడం లేదు, కేసీఆర్ కనకరించడం లేదు, రైతుల పరిస్థితి పేరం మీద నుంచి పేరులో పడ్డట్టున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఇటువంటి పరిస్థితి వల్ల కేసీఆర్ గారు రైతుల గురించి విస్మరిస్తుంటే పోరాటానికి సిద్ధమైతే ఎదురుదాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తుండ్రు. 2.5 సంవత్సరాల పరిపాలనలో కేసీఆర్ హామీలను విస్మరించి రుణమాఫీ చేయడం వల్ల పత్తి రైతుల పాడలు, సన్నకారు రైతుల చావులు, కౌలు రైతుల కష్టాలు కాలుతున్నాయా లేదా అని సందర్భంగా నేను మాట్లాడుతున్నా. ఇది తిరుగుతున్న ఆయన అల్లుడున్నాడు, ఆ లబ్బర్ చెప్పుల హరీష్ రావు, అంతకుముందు పీర్ సాహెబ్ లాగుండే మామయ్యంట, తిరిగి తిరిగి అమీర్ సాహెబ్ అయిపోయాడు. ఆయన లావమోగానే లడాయిలాగా మాట్లాడుతుండు. ఈ మధ్య ఏడో చూసినా కానీ ఒక కత్తెర రిబ్బన్ తీసుకొని పోతుండు, కట్ట కనిపిస్తుంది, ఆ కటింగ్ పెడుతూనే ఉన్నాడు, ఫోటో వేస్తూనే ఉన్నాడు. ఆయనకు అర్ధెకరం పులి లేకుండా 1,00,000 ఎకరాలు వాడుతుందని చెప్పేటువంటి పరిస్థితి ఉంది. అయ్యా ఓ పోచారం శ్రీనివాసరెడ్డి, ఆయన పోచారం, ఆయన మంత్రి కావడం మన గ్రహచారం, ఆయన దగ్గర రైతు సమాచారం. ఆయన అవకాశవాదుల ఫస్ట్, మంత్రిగా వేస్ట్, కట్టేది దోతి, తీసేది గోతి అని సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఇవాళ తెలంగాణ రాష్ట్రం 2.5 సంవత్సరాల సాగు విస్తీర్ణం 24.27% తగ్గిపోయింది. వ్యవసాయ అనుబంధ రంగాల వల్ల 15% ఆదాయం వస్తుంటే బడ్జెట్లో 2% కూడా కేసీఆర్ పెడతలేడు. మామాళ్ళు మచ్చర్ బల్మాన్ మస్తు ఇస్తున్నాం, దావత్ చేసుకోపోరు అంటుండు. పిచ్చకుంటోడు, పచ్చపట్టోడు, లట్టుగాడు, పిట్టుగాడు చెప్పినట్టు పిట్టల ధర మాటలు చెప్పినప్పుడు ఇస్తరా చేసి ఇద్దరితో మెతుకు పెడుతున్నాం, తిని భయవనమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది అని ఇవాళ మనం అందరం ఆలోచించవలసినటువంటి సమయం ఆసన్నమైంది. ఇవాళ రైతుల గురించి, ఇవాళ రైతు రుణమాఫీ గురించి 1-2 విషయాలు చెప్తాను. రుణమాఫీ 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తానన్నాడు, మనం సంబరాలు చేసుకున్నాం. ఒక్కసారి కాదు 4 దఫాలు చేస్తానన్నాడు. అప్పుడప్పుడు కోళ్లకు ఇత్తులేసినట్టు ఇస్తే అంటే ఇవాళ దేశంలో 2వ ధనిక రాష్ట్రమైనటువంటి తెలంగాణలో ఒకేసారి చేయమన్నాం, కానీ అప్పుడు ఇస్తాంటది, వచ్చిందంటే వడ్డీకే సరిపోతుంది, పాత పట్లనే ఉంది, పాస్బుక్ బ్యాంకులనే ఉంది, బ్యాంకు ఓన్ కాడికి పోయి అప్పటితే అసలు సంగతి ఏం చెప్పా అనేటువంటి పరిస్థితి ఉంది. రైతుల రుణాలు రెన్యువల్ చేయకపోవడం వల్ల రుణమాఫీకి రద్దు చేస్తే జీవో నెంబర్ 69 ద్వారా 8 లక్షల మందికి నోట్లో మట్టి కొట్టినటువంటి చరిత్ర కేసీఆర్ దా కాదా అని సందర్భంగా మనం చేస్తున్నా. ఇవాళ పంటల బీమా చేస్తాని పదవుల బీమా చేసుకుంటుండు. ఇవాళ ఇదే కరీంనగర్కి వచ్చేస్తుండు, కరీంనగర్కు న్యూయార్క్ చేస్తా, వరంగల్ లండన్ చేస్తా, ఓల్డ్ సిటీ ఇస్తాంబుల్ చేస్తా, యాదగిరిగుట్టను వాటికన్ చేస్తా, హైదరాబాద్ డల్లాజ్ చేస్తా అన్నాడు. ఏం చేసిండు? బేటాని టాటాని చేసిండు, బిడ్డని బిర్లాని చేసిండు, అల్లుని అంబాని చేసిండు, తెలంగాణకు పెట్టి చూపించిండు అని సందర్భం.
ఇవాళ మంత్రులంతా పోయి అడిగిరంట, రేవంత్ రెడ్డి పాదయాత్ర బ్రహ్మాండంగా సాగుతాయి, ఏమన్నా ప్రకటన చేద్దామంటే ఏం చేయమనవురా, ఆడిడ దొబ్బిన పైసలే ఇవి ఎట్లా మారవాలని తలకాయ 2 రోజుల నుంచి పట్టుకుంటున్నా అనేటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ పరిపాలన 4 ఉన్నారు, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అందరికీ 4కు పంచేసిండ్రు. ఇవాళ ఎవరికి ఏం లేదు. ఇవాళ కవిత అక్క మీకు అందరికీ తెలుసు, ఆమె వచ్చినాకనే బతుకమ్మ స్టార్ట్ అయిందంట. ఆమె ఇవాళ పరిస్థితి, ఆమె ఎంత గొప్ప అంటే ఫస్ట్ 10 లక్షలు తీసుకొని ఇటు ఆడింది కరీంనగర్ వరంగల్. మొన్న 15 కోట్లు తీసుకొని విదేశాలలో అడిగింది. అవి అడిగినంత ఇస్తే అంతరిక్షంలో ఆడుతుందంట. ఇవాళ ఆఫీసర్లు పోలీస్ అధికారులు మా సీతక్క చెప్పింది, ఇవాళ అటెండర్ ఆఫీసర్ కలెక్టర్ కాండక్టర్ కాంపౌండర్ అందరు కూడా కవిత ఏడ బతుకమ్మ ఆడితే వెనక ఈలాడుతున్నారు. బతుకమ్మ ఉయ్యాల బందై కవితమ్మ ఉయ్యాల అనే కాడికి వచ్చిందా లేదా అని సందర్భంగా మనం చేస్తున్నాం. ఇవాళ ఈ రాష్ట్రంలో కేసీఆర్ పరిపాలనలో 2700 రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే 342 మందిని ప్రభుత్వం గుర్తిస్తే కేవలం 40 మందికి మాత్రమే 6 లక్షల రూపాయలు ఇచ్చారు. ఎందుకు ఆత్మహత్యలు తగ్గించి చూపిస్తున్నారంటే 6 లక్షల రూపాయలు ఇవ్వవలసి వస్తుందని. రైతుల మీద వేసినటువంటి కమిటీ ఇవాళ రైతులను తాగుబోతులుగా చిత్రీకరిస్తే ఇవాళ ప్రతిపక్షాలని ఆందోళన చేస్తుంటే గత ప్రభుత్వాలు కారణమంటాడు. అరే ఓ కేసీఆర్, గత ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ఐటీ ప్లాట్ఫామ్ మీద కంపెనీలు వస్తే నీ అయ్యే జాగిరా నువ్వెందుకని చెప్పుకుంటున్నావు అని సందర్భంగానే మనది. కంపెనీలు వస్తే నీ ఇవాళ ఏమి రాక రైతులు చచ్చిపోతేనే గత పాలకులు అని సందర్భంగానే మనం చేస్తున్నా. అందుకనే ఈ కేసీఆర్కు నా టైం అయిపోయిందని అన్న చెప్తున్నాడు. లాస్ట్కి ఒకటి విషయం చెప్పేసి, ఇవాళ రైతులు ఇవాళ అందరూ కూడా పూజ్యులు గౌరవనీయులు విజ్ఞులు విజ్ఞానవేత్తలు దేశభక్తులు పురప్రముఖులు గ్రామ పెద్దలు యువకులు మర్యాదస్తులు శాంతిమూర్తులు సకల కళాకోవిదులు ఈ తెలుగుదేశం పార్టీని బతికించుకోవాలి. బలుగు బలహీన వర్గాల జెండా ఇది. కమ్మరి కొమ్మరి చాకలి మంగలి ఎరకలి మాల మాదిగ వెడ్డల బలిజ లంబాల కోయ ముదిరాజ పెరిక మేరు కాపు వైద్య యాద ఒడ్రంగి నేతా గీతా కార్మిక కర్షక బడుగు బలహీన వర్గాల హక్కులు కాపాడేటువంటి పార్టీని కాపాడాలని ఈ సందర్భంగా మనం చేస్తూ ఒక చిన్న కథ చెప్తా. విజయన్నది ఇచ్చినాగలి ఈ మధ్యన అంటే దొంగతనం చేసేవాడు, రోజు దొంగతనం చేసేవాడు ఊర్లలో ఎట్టు తాడేసుకొని ఎక్కాలి కదా. ఈ చెట్టు కట్టి ఇంటి మీద తాడేసి తాడు మీద దొంగతనం చేసేది. ఈ మధ్య ఆడో సర్కస్కి పోయిందంట. ఆ పోరాడు తాడు మీద నడుస్తుంటే అమ్మ ఇటు బాగా నడుస్తున్నాడు, ఈయన కొనుక్కుంటే అయిపోతాడు అన్నింటిలో దోయొచ్చు అనుకుంటాంట. ఎంత అవుతారంటే 50,000 అయింది. ఆయన కొనుక్కున్నాడు. ఓ రాత్రి పోయిండు, ఓ ఇంటికి కొట్టేం వేసిండు, ఈడ చెట్టు కట్టిండు. ఆ పోరానికి చెప్పిండంట, బిడ్డ దీనికి వెళ్ళి నడువు ఆ తాళం తీయనంట. ఆ పిల్లోడని తక్కువడా, నేను నడుస్తా కానీ నాకు డోలకు కొట్టాలని చెప్పిండంట. డోలకు కడితే ఇల్లు నా ఒళ్ళు వాళ్ళ కొడతాడు అంట. ఇవాళ కేసీఆర్కు దొయ్యనైతే దోస్తుండేది, డోలు కొట్టాలని ఆపాలని ఆ ఫామ్ హౌస్లే పండుకున్నాడు. అక్క ఫామ్ హౌస్లు ఏం చెప్తాడు, గ్లాసులు ఎత్తాడు, పచ్చగున్న కాడ తిని ఎచ్చగున్న కాడ వంతాడు. కేసీఆర్ ఎక్కడ నటరాలు చేస్తే రూమ్లో 5 నెంబర్ మీద ఫ్యాన్ పెట్టి ఆ గోడ గీ గోడ కొట్టుకొని తీస్తాడని ఈ సందర్భంగా మనం చేస్తూ ముగిస్తున్నాం.